అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖను. ఏందిరా ఈ దరిద్రము, ఇలా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అని చెప్పేసి అమరవీరులను యాద్ చేసుకుంటా మన రాష్ట్రం మనకు వచ్చింది అని చెప్పేసి సంబరపడదామన్న వరకల్లా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. పాపము రైతుల గోసలు, యావత్తు తెలంగాణ సబ్బండ వర్గాల గోసలు చూసి నిజంగా మస్తు బాధ అయింది. మస్తు అంటే మస్తు బాధ అయింది. మార్పు 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 తీసుకొస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిండ్రు. కొంచెం మంచి బట్ట కట్టుకున్న వాళ్ళు ఇలా చినిగిపోయిన బట్టలు కూడా గతి లేకుండా అయిపోయింది తెలంగాణ ప్రజల పరిస్థితి అని చెప్పేసి చాలా మంది ఇలా మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకురా ఈ పాలనను తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నామని చెప్పేసి ప్రజలు నెత్తినోరు కొట్టుకుంటా ఉన్నారు. రైట్, ఇక అది అట్లున్నదా? ఇక్కడికి ఆచారమే ఇట్లా ఏడుతుంది. ఈ పాలకుల గురించే ఇట్లా మాట్లాడుకుంటున్నాము, ఈ పాలకులే ఇట్లా వచ్చి మన నోట్ల మట్టి కొట్టిరని చెప్పేసి రోజు యాద్ చేసుకుంటూనే ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఇక ఈ దరిద్రం చాలదన్నట్టు ఇంకో దరిద్రం వచ్చి పడ్డది ఇయ్యాల అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఏ దరిద్రం అంటారా? హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టకపోతుండే, రాష్ట్ర సర్కారు గనక సభకు ఒప్పుకుంటే సభ పెడుతుండే, లేకపోతే హైకోర్టు అనుమతిస్తే ఆ అనుమతి ప్రకారము ఇలా సభ పెడతా ఉండే. నవనిర్మాణ సభ అని చెప్పేసి తెలంగాణలో సభ పెడతామని చెప్పేసి సానదులా ఎగరబట్టి పవన్ కళ్యాణ్. నేను ఒకటి అడుగుతున్నా, ఇలా తెలంగాణ రాష్ట్రం నేల మీద అడుగుపెట్టి జనసేన ఈడ పోటీ చేస్తుంది, నేను రాజకీయ నాయకుడిగా ఇక్కడ తెలంగాణలో తిరుగుతా, దేశంలో అంతర్భాగమే తెలంగాణ అని ఇవి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి రావాల్సింది ఉండే, ముక్కు నేలకు రాసి రావాల్సింది ఉండే. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా అంటే, ఓ ప్రోగ్రాం పెట్టుకొని ఓ ప్రోగ్రాంలా పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి ఒక మాట మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? ఒక మాట కాదు, చాలా మాటలే మాట్లాడిండు తెలంగాణ రాష్ట్రం గురించి. కానీ అమరవీరుల ఆశయాలను కించపరిచే విధంగా, అమరవీరుల బలిదానాలను కించపరిచే విధంగా, యావత్తు తెలంగాణ ఉద్యమాన్ని అవమానించే విధంగా ఒక మాట మాట్లాడిండు పవన్ కళ్యాణ్. ఏ మాట అంటే, తెలంగాణ రాష్ట్రాన్ని వేరు చేసినప్పుడట, తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్రాను వేరు చేసినప్పుడట ఆయన 11 రోజులు ఉపాసం ఉన్నాడట, ఉపాసం వన్నాడట. మరి 11 రోజులు ఉపాసం అంటే ఏ వార్త రాలే? ఇప్పుడు చిన్న చిన్న సినిమా డైలాగులు కొడితేనే హైలైట్ చేసుకునేట ఆయన 11 రోజులు ఉపాసం అంటే ఏ వార్త రాలే. ఆయన ఉపాసం అంటే మనకేంది కానీ ఆ వార్త అత్తేంది రాకపోతేంది. కానీ ఈ మాట మాట్లాడినందుకు యావత్తు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి గడ్డ మీద అడుగు పెట్టేది ఉండే పవన్ కళ్యాణ్. రోజు అచ్చుకుంటా పోతేనే ఉంటారు అని అధికారికంగా వస్తాము, జనసేన పోటీ చేస్తుంది, జనసేన ఇక్కడికి వస్తుంది, భారం చేసుకో రా పో, తెలంగాణ ప్రజలు అభిమానిస్తారు, ఆదరిస్తారు. కానీ అవమానాన్ని సహించరు. అవమానాన్ని సహించం పవన్ కళ్యాణ్. నువ్వు బాగా చెప్తాయి, ఇలా ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పు, తప్పు ఒప్పుకో. నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడాల్సిన అవసరం ఏర్పడ్డదో కూడా చెప్పు. ఎవరి మెప్పు కోసం ఈ మాటలు మాట్లాడినావు, లేకపోతే బీజేపీల మెప్పు కోసం మాట్లాడినావా, చంద్రబాబు నాయుడు మెప్పు కోసం మాట్లాడినావా, ఎవరి కోసం మాట్లాడినావో నువ్వు సమాధానం చెప్పు. లేకపోతే నీ హృదయాంతరాలకే వచ్చిన మాటలు. తెలంగాణ ఉప్పు తింటారు, తెలంగాణ పప్పు తింటారు, వీకెండ్ అయితే తెలంగాణలో ఎంజాయ్ చేసిపోతారు. ఇది మొత్తం ఉండేది హైదరాబాద్లోనే. వీళ్ళ తెలంగాణ రాష్ట్రం మీద అవాకులు చెవాకులు వేలుస్తారు. చెప్పాలి, నువ్వు సమాధానం చెప్పాలి. చెరువును కబ్జా చేసినట్లయితే నేను ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తా అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నావు. అది ముమ్మాటికి కబ్జా. కొంతమంది జర్నలిస్టులు అక్కడికి పోయినరు, జర్నలిస్ట్ అన్నలు అక్కడికి పోయినరు, కంపల్సరీ అది కబ్జానే అని చెప్పేసి. ఒకవేళ కబ్జా కాకపోతే ఇలా నువ్వు చెరువులో మొత్తం ఫెన్సింగ్ వేసి ఎందుకు వేసి పడేసినావు అంటే, ఆ కోడి చెరువు అనేది నిజంగా గింత ఎండలు 47-48 డిగ్రీల ఎండలు చంపుతున్నప్పటికీ కూడా ఆ కోడి చెరువులో నీళ్లు ఉన్నాయంటే అది ఎంత మంచి చెరువో మనం అర్థం చేసుకోవచ్చు. అంత ఎంతమంది ఊటలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ చెరువులో బోర్లేసి ఆ చెరువులో 1 గుంట 2 గుంటల మందము బర్రెలు గొడ్లు మేస్తాయి కదా పజ్జొన్నలు, ఆ పజ్జొన్నలు అలుక్కున్నారట. గంతే. వ్యవసాయం అంటే ఇష్టము, ఫార్మింగ్ అంటే ఇష్టము కదా వ్యవసాయము. బీర్ సీసాలు, బ్రాండ్ సీసాలు అది వాళ్ళు చేస్తున్న వ్యవసాయం అక్కడ. సరే, ఆ ముచ్చట పక్కకు పెడితే ఇలా తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టిండు, హైదరాబాద్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ కంటే ముందుగా తెలంగాణ నవనిర్మాణం అని చెప్పేసి వాళ్ళు అదే పెట్టుకుంటుండే. కానీ ఇజ్జత్ తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇయ్యల్లా ఒకటే చెప్తున్నాము, నువ్వు ఆ మాట ఎందుకు మాట్లాడినావు, దానికి గాను తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలను అవమానించినందుకు గాను, ఉద్యమాన్ని కించపరిచినందుకు గాను ఇలా తెలంగాణ బిడ్డలకు ముక్కు నేలకు రాసి సాష్టాంగ నమస్కారం పెట్టి నువ్వు సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. 60 ఏళ్ళ ఆకాంక్షని తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం కాదు, తెలంగాణకు వ్యతిరేకం కాదు, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నావు. ఇంకెప్పుడు ఏర్పాటు అయ్యేది ఉండే తెలంగాణ రాష్ట్రం? ఇంకా ఉన్నదంతా మీ వాళ్ళు దోసుకొని దొబ్బుకొని పోయినాకనా?
కట్టు బట్టలతోనే కరకట్ట దాకా ఉరికిచ్చిండ్రు, బ్యాగులు పట్టుకొని పోయిండ్రు కదా. బట్టలు చదువుకుందామంటే టైం లేక ఆ బట్టల ప్లేస్ లో పైసలన్నీ పట్టుకొని పోయిండ్రు కదా. ముళ్ళెలు మూటలన్నీ సర్దుకొని పోయిండ్రు కదా. ఏం చేసిండ్రు మీరు తెలంగాణ రాష్ట్రానికి? ఇలా ఓవరాల్ ప్రెస్ మీట్ లా నాకు ఏం కనబడ్డది తెలుసా? సినిమా డైలాగులు తప్ప పవన్ కళ్యాణ్ ఒక ముచ్చట ఒక్కటి కూడా ఎక్కడ కనబడలే, ఇంత సబ్జెక్టు కూడా ఆడ కనబడలే. ఆయన చెప్పుకోనికి ఏమి లేదు. ఏం చేసిండని చెప్పుకుంటాడు తెలంగాణ రాష్ట్రానికి? ఓయాళ్ళ మీటింగ్ పెట్టుకొని, ఓయాళ్ళ సభ పెట్టుకొని ఏం మాట్లాడతాడు? కోనసీమ కొబ్బరి చెట్లని తెలంగాణలో దిష్టి తలిగి ఎండిపోయినాయి అని చెప్పేసి మాట్లాడతాడు. అవు పవన్ కళ్యాణ్, అక్కడెక్కడో ఉన్న కోనసీమ కొబ్బరి చెట్లే ఎండిపోయినప్పుడు మరి నువ్వు ఎండిపోవా? నువ్వు మాడి మసైపోవా? తెలంగాణ ప్రజల సూపుకు కంపల్సరీ మాడి మసైపోతావు. ఎందుకంటే తెలంగాణ మీద అంత అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నది ఇప్పటికీ. మీరు మీ బీజేపీ పార్టీ, మీ టీడీపీ పార్టీ తెలంగాణ రాష్ట్రం మీద ఇప్పటికీ అంత అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నారు. ఏం చేసినావు నువ్వు? చెప్పుకోనికి ఒక ముచ్చటను ఉండదా తెలంగాణ రాష్ట్రంలో? ఇక తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ గడ్డ కోసం నేను ఈ పని చేసిన అని చెప్పేసి ఏ ఒక్క ముచ్చటన చెప్పుకోగలుగుతావా? పవన్ కళ్యాణ్ ఉన్నదా ఏమన్నా? ఒకవేళ నువ్వు ఇలా రేవంత్ రెడ్డి చెప్పుకోనికి ఏమి లేదు. అందుకే ఇలా మొత్తం ప్రసంగం అంతా 5 పేజీలు లేకుండానే 5 పేజీల పేపర్లు ఉండగానే ఎండగొడుతుందని చెప్పేసి బంద్ పెట్టుకున్నాడు. అది సపరేట్ వీడియో మనం మాట్లాడుకుందాం కానీ రైట్. ఇలా చెప్పుకోనికి పవన్ కళ్యాణ్కి ఏమున్నది? ఏం మాట్లాడతాడు? ఉట్టిగా సినిమా డైలాగులు తప్ప ఇంకేమీ లేవు అక్కడ. తెలంగాణ నీ అయ్య జాగీరా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణకు పవన్ కళ్యాణ్ అచ్చుట్ను వ్యతిరేకించేటోళ్ళందరూ వీళ్ళందరికంటే సమాధానం చెప్పిండు పవన్ కళ్యాణ్. తెలంగాణ నీ అయ్య జాగీరా అని చెప్పేసి బాజాప్తా తెలంగాణ మా అయ్య జాగీరే. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ అయ్య జాగీరే. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ అయ్య జాగీరే. తెలంగాణ నీ అయ్య జాగిరి కాదు పవన్ కళ్యాణ్. తెలంగాణ ఎందుకో కూడా చెప్తా నేను. నీ అయ్య జాగిరి కాదు, నీ జాగిరి కాదు. ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రం అత్తే 11 రోజులు ఉపాసం పన్న అన్నావు కదా నువ్వు. అందుకే నీ అయ్య జాగిరి కాదు. తెలంగాణ రాష్ట్ర ఎదుగుదలను ఓర్చుకోలేకపోతాండ్రు కదా మీరు. అందుకే నీ అయ్య జాగిరి కాదు. నీ అయ్య జాగిరి బరాబర్ కాదు. అవు మా జాగిరే. గుండెల మీద చేసుకొని అడుగు, తెలంగాణ నా అయ్య జాగిరా లేకపోతే వాళ్ళ అయ్య జాగిరా అని చెప్పేసి చెప్తుంది. నీ మనసు నీకు చెప్తుంది. ఇలా ఏ ఎండగా ఆ గొడుగు పట్టుకుంటూ తిరిగే రకమైతే తెలంగాణ ప్రజలు కష్టమే. నిన్ను ఓదార్చుడు లేకపోతే నిన్ను దగ్గరికి తీసుడు, అది రాజకీయ పరంగా నిన్ను దగ్గరికి తీసుడు అయితే కష్టమే. ఇక్కడ జన సైనికులు, జనసేన నాయకులు అని చెప్పేసి చెప్పుకొని తిరుగుతున్న వాళ్ళకు ఉండాలా. ఇలా వాళ్ళు తెలంగాణ బిడ్డలా లేకపోతే ఆంధ్ర బిడ్డలా? ఆంధ్ర తెలంగాణ అంటున్నందుకు బాధ అవుతున్నదట. ఏమందంటే అంటే ఆంధ్ర 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 అంటున్నారు. ఆంధ్ర ఆయన అనకపోతే ఏమంటారు నాయన? మరి మీరు ఊకే తెలంగాణ 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 అని పడిచేస్తలేరా? ఆంధ్రోళ్ళని అనకపోతే ఏమంటారు? తెలంగాణలో తెలంగాణలో అనకపోతే ఏమంటారు? ఆంధ్ర అంటేనట ఆయనకి ఎటో అనిపిస్తా ఉన్నదట. నీకు ఆంధ్ర అంటేనే నీకు ఎటో అనిపిస్తా ఉన్నది. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నాకు ఇష్టం లేదు, నేను ఉపాసం పన్నా, నేను నిద్రాహారాలు మాన్నా అని చెప్తే మాకేమనిపించదా? పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు చెప్పినంత ఈజీ కాదు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టి తెలంగాణ రాష్ట్రంలో నిలదొక్కుకోవడం అంటే. పవన్ కళ్యాణ్ సారు ఆన్నే గతి లేదు, ఆన్నే ఏం బీక్తలే నన్ను, మరి ఈడికొచ్చి ఏం బీక్తావు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నది యావత్తు తెలంగాణ సమాజం. ఇయ్యాల ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద జన సైనికులు మొత్తం దాడికి దిగి అడ్డమైన తమ్నేలు, అడ్డమైన మొత్తం గలీజు గదే నేర్పిస్తున్నావా నీ జన సైనికులకు? ఒక అంశమన్న దాని మీద మాట్లాడినావా? అయ్యల్లా ఒక్క అంశమన్న దాని మీద మాట్లాడినావా? అరే బూతులు మాట్లాడకండి నాయన, విమర్శిస్తారు, ప్రశ్నించే రైట్ ఉన్నది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది. ఇలా నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నా అంటే దానికి ఒక స్వేచ్ఛ ఉన్నది కాబట్టి నేను ఇక్కడ మాట్లాడుతున్నా. మీరు కూడా బూతులు తిట్టకూర్రిరా నాయన. ప్రశ్నించే హక్కు ఉంటుంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. బూతులు మాట్లాడే హక్కు లేదు, బూతులు పెట్టే హక్కు లేదని చెప్పేసి చెప్పనుంటివి. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ మొత్తము పోస్టర్లు వెలిసినాయి. అరే తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్నందుకు ఓయూ స్టూడెంట్, ఎమ్మెల్యే క్యాండిడేటు, జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే క్యాండిడేట్ అస్మా మీద మొత్తం బూతుల వర్షం. అస్మా ఒక్కతనే కాదు, అస్మా మీద ఒక్కదాని మీదనే కాదు, ఘోరం. పవన్ కళ్యాణ్ని ఎవరు మాట్లాడినా లేకపోతే టీడీపీ వాళ్ళని ఎవరు మాట్లాడినా దాని మీద ఎల్లు మీదకే దిగరోలా. ఇది మాత్రం స్పష్టం. ఆ మాటలు మాట్లాడలేము, ఆ బూతులు మాట్లాడలేము మనం. అంత ఘోరం, అంత నీచమైన భాష మాట్లాడతారు వీళ్ళు. ఇక ఈడ నవనిర్మాణం పెట్టి బూతుల నిర్మాణం అని పెట్టుకోవాలి, నవనిర్మాణం అని కాదు. అట్లయితే ఇంత చల్లగా ఉంటుండే మీ జన సైనికులు చేసేదానికి, మీరు మాట్లాడేదానికి. బూతుల నిర్మాణం అని పెట్టుకోవాలి. ఎట్లా నవనిర్మాణం అని పెడితే పర్మిషన్ రాలే, ఇక మరి బూతుల నిర్మాణం అని పెట్టుకుంటే సపరేట్ దాకా ఊకుంటే అయిపోతుండే.
ఇంత ఘోరమైన భాష, ఇంత బజారు భాష ఎవరిని చూడలే. అంటే బూతులతోనే అధికారంలోకి వస్తాననుకుంటురా. మొత్తం మీద ఎండ్ ఆఫ్ ది డే పవన్ కళ్యాణ్ నిజం ఒప్పుకున్నాడు. ఆంధ్రాలనే గతి లేదు నాకు అని చెప్పేసి జన సైనికులకు షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎప్పుడెప్పుడు మా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా, ఎప్పుడెప్పుడు మా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా అని చెప్పేసి కళ్ళల్లో వత్తులు వేసుకొని నోరెళ్ళ పెట్టుకొని నోట్లో బెల్లంగడ్డ ఎప్పుడు వచ్చి పడుతుంది అని చెప్పేసి ఎదురు చూస్తుండే జన సైనికుల నోళ్ళ మనుగొట్టిడు పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవాలి. ఒప్పుకున్నాడు, నిజం ఒప్పుకున్నాడు. నాకు ఆంధ్రాలనే గతి లేదు, నేను ఈడొచ్చి ఏం చేస్తా అని చెప్పేసి, నేను ఈడ ముఖ్యమంత్రిని అయితేనా, నాకు ఆంధ్రాలనే గతి లేదు, నేను ఆంధ్రాలని ఏం బిగుతలేను అని చెప్పేసి. రైట్, ఒకసారి మీరు చూడొచ్చు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చిండ్రు. నిన్ననే పొన్నం ప్రభాకర్ అన్నాడు, వెదవా అక్కడ చేతగాని విధవ పేడ ఆర్టిస్తూ అక్కడనే ఏం బీకలేకపోతా ఉన్నాడు, ఇక్కడికి వచ్చి ఏం బీకుతాడని చెప్పేసి దానికి కౌంటర్ మాట్లాడిండు పవన్ కళ్యాణ్. నీ అయ్య జాగిరా రావద్దు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి. రైట్, అవు బరాబర్ మా అయ్య జాగిరే, నువ్వు అంటున్నావు కదా ఆడేం పీకలేకపోతానా, ఈడొచ్చి ఏం బీకుతా అని చెప్పేసి ఆ వీడియోలో వెనక యాడ్ అయితే ఒకసారి మీరు చూడండి. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్ లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్ లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించడానికి, బెదిరించే వాళ్ళ మీ అయ్యా జాగీరా తెలంగాణ. నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. ఇంకొక మాట చెప్తున్నాను, ఎస్ మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి, నీ అయ్య జాగిరి కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకో. జనసేన మటుకు తెలంగాణలో అడుగు పెట్టకూడదంటే మేము ఏం కోరుకున్నాం? జనసేనలో మేము తెలంగాణలో ఏం కోరుకుంటాం? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు ఇక్కడ, ఆంధ్రాలోనే దిక్కు లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. తెలంగాణ నవనిర్మాణం ఏం చేసేది ఉన్నది, నువ్వు వచ్చి పీకేది ఇక్కడ, నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా అక్కడనే పీకలేకపోతుంది ఇక్కడే పీకుతా అని, మళ్ళెందుకు ఇట్లా చూసిండ్రా? మళ్ళా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ ఎత్తా అంటున్నావు కదా, చెయ్యి, ఆల్ ద బెస్ట్. కానీ తెలంగాణ కోసం గి చేసినా అని చెప్పేసి చెప్పుకోవడానికి నీ దగ్గర ఏమీ లేదు. ఆయన జనాలకి ఎట్లా పోయిందంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 11 రోజులు ఉపాసం ఉన్నా అని చెప్పుకున్నావు కదా, అది మాత్రం బాజాప్తా బరాబర్ జనాలకు పోయింది. నువ్వు కొబ్బరి చెట్లు మాడిపోయిన అన్నావు కదా, ఇక్కడ వచ్చి పోటీ చేస్తే నీ పార్టీ కనీసము ఏమంటారు కదా, కొస కాదు కదా, పొలిమేర ముట్టక ముందే పోవుడైతే ఖాయం. ఇది తెలంగాణ ప్రజలు సమాధానం చెప్తారు నీకు పక్క. ఒకసారి ఆ వీడియోలు మీరు వినండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.